హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ బీట్రూట్ వడలు లేదా రోటీ. ఇవి తినడానికి చాలా బాగుంటాయండి. సాధారణంగా బీట్రూట్ కర్రీ ఏదైనా చేసినా కానీ, ఫ్రై చేసినా కానీ, లేదంటే మనము కూర చేసినా కానీ పిల్లలు తినడానికి ఇష్టపడరండి. ఈ విధంగా మనం స్నాక్స్ లాగా చేసి పెడితే కిక్కురు మనకుండా తింటారు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈ బీట్రూట్ వడలకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలని సన్నగా ముక్కలుగా తరుక్కోండి. అలాగే ఒక మీడియం సైజ్ బీట్రూట్ని తురుము చేసుకొని ఉంచుకోవాలి. కొత్తిమీర తరుగు, కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి తరుగు, కొద్దిగా జీలకర్ర, అలాగే కొద్దిగా వేయించిన పల్లీపప్పు. వేయించినవి అయితే బాగుంటాయండి. అలాగే ఒక 2 నుండి 3 కప్పుల వరకు బియ్యం పిండి తీసుకోవాలి. చాలా బాగుంటుంది. ముందుగా మనం ఒక గిన్నెలోకి ఈ కట్ చేసి పెట్టుకున్న ఈ వెజిటబుల్స్ మొత్తం యాడ్ చేసుకోవాలి. బీట్రూట్, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కొత్తిమీర తరుగు ఇవన్నీ యాడ్ చేసుకొని వాటిని చేత్తో మనం బాగా మిక్స్ చేసుకోండి. బాగా ఇలా పిసుకుతూ మిక్స్ చేసుకుంటే బాగుంటుంది. చూడండి కలర్ ఎంత బాగుందో. ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. సరిపడినంత సాల్ట్, కొద్దిగా కారం వేసుకోండి. కారం మరి మీ టేస్ట్ని అనుసరించి మీరు వేసుకోవచ్చు. మరి ఎక్కువ అవసరం లేదు. వేసుకొని వీటిని బాగా ఇలా గట్టిగా పిండినట్టుగా మిక్స్ చేసుకొని తర్వాత వరిపిండి మొత్తం కూడా దానిలో వేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకోండి. ఇది పిండి తడుపుకోవడానికి మనం వేడి నీళ్ళు అయితే బాగుంటుందండి. నీళ్లు వేడి చేసి పక్కన పెట్టుకొని ఆ వేడి నీళ్ళతో ఈ పిండిని మిక్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో మనం వంట సోడా కానీ ఏమీ వేయడం లేదండి. జస్ట్ నార్మల్ ఫ్లేవరే ఉంటుంది. మనం ఎలా ఉంటే బాగుంటుందంటే అలాగే వండుకోవాలి. అన్నిట్లో మనం వంట సోడాలు ఇవన్నీ వేస్తే నూనెలు పీల్చేసి బాగుండదండి. ఆ టేస్ట్ ఎలా ఉండాలనేది అలాగే ఉంటుంది. మనం ఈ విధంగా వేడి నీళ్ళు కలుపుకుంటూ మనం చపాతీ పిండి మాదిరి కలుపుకోవాలి. మా చింతనంలో వీటిని తపాళి చెక్కలు అనేవాళ్ళండి. ఒక తపాళ్ళలో నూనె రాసి వీటిని ఈ పిండిని చిన్న చిన్న చెక్కల్లాగా ఒత్తి అంటించేవాళ్ళు అనమాట. అంటించి కట్టెల పొయ్యి మీద పెట్టేవాళ్ళు. అవి కాలిన తర్వాత ఆ తపాళ్ళలోనే రాలి పడేవి అనమాట. వాటిన తర్వాత తింటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ తపాళ్ళలు లేవు, ఆ తపాళి చెక్కలు లేవు. సో ముందుగా కొద్దిగా పిండిని మనం రోటీ కోసం సపరేట్గా పెట్టుకుంటున్నాం. మిగిలిన పిండిలో మనం ఈ పల్లీల్ని కలుపుకుంటున్నాం. ఇది తెలంగాణలో సర్వపిండి అని చేస్తారండి. ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. బట్ నేను అంత పలచగా చేయడం లేదు. ఇవి ఇప్పుడు ఒక బాండీలో నూనె పోసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె వేసుకోండి. నూనె కాగిన తర్వాత వీటిని చిన్న చిన్న బిళ్ళల్లాగా తయారు చేసుకుని వడలలాగా, చిట్టి వడలు అంటాం చూడండి, మనం శనగపప్పు వడలు చేస్తాం మసాలా వడలు, ఆ విధంగా చిన్న చిన్న వడల్లాగా చేసుకుని ఈ నూనెలో ఇలా జారు విడుచుకోండి. ఎక్కువ టైం కూడా పట్టదండి. చాలా త్వరగా వేగిపోతాయి. టేస్ట్ కూడా అమోఘంగా ఉంటుంది. ఇలా వర్షం పడుతున్నప్పుడు అలా వేడివేడిగా తినడానికి కూడా బాగుంటాయి. పైగా ఇందులో శనగపిండి లాంటివి కానీ, వంట సోడాలు లాంటివి కానీ మనం ఏమీ యూజ్ చేయలేదు కాబట్టి పొట్టకు కూడా హాయిగా అనిపిస్తుంది. నూనె కూడా ఎక్కువ పీల్చవండి. హెల్తీ రెసిపీ ఇది. కలర్ కూడా చూడండి ఎంత బాగుందో. ఇందులో
మనం పల్లీలతో పాటు నువ్వులు కూడా వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. నువ్వులు లేవు సమయానికి, అందువలన నువ్వులు యాడ్ చేయలేదు. నువ్వులు కూడా వేసుకోండి, బాగుంటుంది. వేయించిన నువ్వులు చాలా త్వరగా వేగిపోతాయండి ఇవి. చూడండి ఎంత బాగా వేగిపోయినాయో. అలాగే ఇంకో వాయి కూడా వేసుకుందాం. ఇలా సింపుల్గా చేసుకుంటూ ఉంటే అన్ని రకాల కూరగాయలని మనం పిల్లలకి అలవాటు చేయాలండి. తినము అన్న వాటిని ఈ విధంగా ఏదో విధంగా వాళ్ళకి అందేలాగా, దానిలో ఉండే పోషకాలు వాళ్ళకి చేరుకునేలాగా మనమే చేసి పెట్టుకోవాలి పిల్లలకి. బీట్రూట్ కానివ్వండి, క్యారెట్ కానివ్వండి, చాలా మంచిదండి. రక్తహీనత ఉన్న వాళ్ళకి బీట్రూట్ చాలా మంచిది. ఈ విధంగా అన్నిటినీ మనం వేపుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం వేరే పొయ్యి మీద ఒక పెనం పెట్టుకుందాం. పెనం పెట్టుకుని దాని మీద నూనె వేసి వేడి చేసుకొని దాని మీదే ఈ ముద్దను పెట్టుకొని ఇలా ఒక రోటీలాగా నొక్కోవాలి. మధ్య మధ్యలో తడి చేసుకుంటూ నొక్కండి. ఇది మరీ పల్చగా నొక్కాల్సిన పని లేదండి. మనం నార్మల్ చపాతీలు కానీ రోటీలు కానీ ఎలా చేసుకుంటాం ఆ విధంగా చేసుకొని దీని మీద కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు, కొంచెం ఆయిల్ వేసుకొని దీన్ని మనం లో ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించుకుంటే ఒక 5 to 10 minutesలో ఇది రెడీ అయిపోతుంది. ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తర్వాత దీని మీద ఒక మూత పెట్టుకోండి. చూడండి, ఒక సైడ్ కాలింది. దీన్ని తిరగ వేసుకొని మళ్ళీ కొంచెంసేపు మూత పెట్టి ఉడికించుకుందాం. చూడండి, కాలిపోయింది. కావాలంటే మీరు దీన్ని సర్వపిండిలాగా పల్చగా కూడా చేసుకుని కాల్చుకోవచ్చండి, చాలా బాగుంటుంది. అయిపోయిందండి, దీన్ని డిష్ అవుట్ చేసుకుందాం. అంతేనండి, సింపుల్గా తయారయ్యే క్రిస్పీగా ఉండి టేస్టీగా ఉండే బీట్రూట్ వడలు రోటీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. చాలా బాగుంటాయండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇదిగోండి, చూడండి ఎలా ఉడికిపోయినాయో. చాలా బాగుంటుందండి. వంట సోడాలు అలాంటివి ఏమీ యూజ్ చేయదు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.